దోశ ఓకే గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు నేను ఇప్పుడు మస్కట్కి వచ్చి 1 వీక్ అవుతుంది. ఈరోజు నేను జిమ్లో జాయిన్ అయ్యడానికి వెళ్తున్నాను. అట్లా కరెంటు బిల్లు, వాటర్ బిల్లు కట్టేదానికి వెళ్తున్నాను. మీరు నమ్ముతారో నంబరు, కరెంటు బిల్లు 30,000 వచ్చింది బాయ్స్. 30,000 కరెంటు బిల్లు, వాటర్ బిల్లు 4,000 వచ్చింది. మీరు నమ్మరు కదా, విత్ ప్రూఫ్స్తో సహా ప్రతి ఒకటే పెడుతున్నాను. వీడియో సూపర్గా వచ్చింది, చూడండి. గైస్, కరెంటు బిల్లు కట్టేసాను అనమాట. ఇప్పుడే ఇది బిల్లు 139 రియాలు. చూడండి, మొత్తం అమౌంట్ కట్టేసినాను. 139 రియాలు బిల్లు కట్టేసినాను, మొత్తం పే చేసాను. ఇది వచ్చేసి వాటర్ బిల్లు, ఇది వచ్చేసి వాళ్ళు ఇచ్చిన బిల్లు ఎంత అయింది ఏమని చెప్పేసి నేను కట్టేసాను, మొత్తం కట్టేసాను కరెంటు బిల్లు. గైస్, నేను జిమ్లో జాయిన్ అయినాను. ఇక్కడ నా పాస్పోర్ట్ అడిగినారు, ఇంకా నా ఫోటో అన్నీ తీసుకున్నారు. నా డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి అండ్ డైరెక్ట్ పేమెంట్ మొత్తం కట్టేయాలంటే ఒకేసారి పేమెంట్ ఒకేసారి కట్టేసినాను. దోశ చూడండి ఫ్రెండ్స్, దోశ అది. ఇక్కడ దోశ పిండి చూసారు కదా, ప్రాసెస్ ఎట్లా చేస్తారు దోశ. వడలు మన పక్క దోశ ఎట్లా చేస్తారు, ఈ సైడ్ ఎట్లా చేస్తారు చూడండి. কত খাইছেন? আমি তো তাহলে 500 তাহলে আমার ওই একটু কাটে দিতে মিনা ঠিক আছে। You know English? Huh? You know English? Yeah. This name Omani Gazgaz. Omani Gazgaz. Okay. Kabus Rigi. Kabus? Kabus Rigi. Kabus Rigi. Omani name Omani. Kabus Rigi. ఇక్కడ దోశని కబూస్ రింగింగ్ అంటారు. Kabus Omani. Kabus Omani. Kabus Omani. Kabus Rigi. Okay. Gazgaz. But nice. బ్రదర్ వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు. మస్కట్ ఇయర్స్ బ్యాక్ కమ్. আমি এসে 3 বছর হয়েছে, আমার ভাই 7 বছর। 3 years. This own hotel. Paying to This shop, his brother. You and your brother? No. Sister, daughter, son. Sister, daughter. Okay. Manaludu. Indian saying to Indian language, sister, brother-in-law, Manaludu. His mom, his sister. ఓకే. బ్రదర్ వచ్చేసి 3 years బ్యాక్ వచ్చేసి ఇక్కడ హోటల్ పెట్టుకొని ఇక్కడే ప్రిపేర్ చేస్తున్నాడు అంట. టిఫిన్ కానీ, పిజ్జాలు, బర్గర్లు ఏమైనా కానీ ఇక్కడే మొత్తం అన్నీ చేస్తూ ఉన్నారు ఇక్కడనే. ఆల్మోస్ట్ ఇక్కడ అంతా బంగ్లాదేశ్ వాళ్ళు ఎక్కువ హోటల్స్ కానీ ఏమైనా పనులు మొత్తం చేసేది బంగ్లాదేశ్ వాళ్ళు. అదే
అదే షాప్. బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్స్ అంట తీసుకువచ్చినారు. బ్రదర్ కారు ఉంది, కార్ వాషింగ్ ఇక్కడే కార్ వాషింగ్కి ఇచ్చినాము. కార్ వాషింగ్కి ఇచ్చేసి ఏమైనా తిందురా తాగుదురా అని చెప్పి తీసుకెళ్ళినాడు వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ హోటల్. అయినా అలా నేను మార్నింగే టిఫిన్ కంప్లీట్ చేసుకొచ్చినాను. సరే అని చెప్పి వాళ్ళు ఎట్లా చేస్తారు ఏమి అని చెప్పి దోశ అట్లే వాడు ఎట్లా చేస్తారని చెప్పి చూసి వీడియో కూడా తీసినాను. ఇంకట్లే నేను ఈరోజు జిమ్లో కూడా జాయిన్ అయినాను. బ్రదర్ కారు చూపిస్తారండి ఒకసారి. ఆటో పాలిషింగ్ అని క్లీనింగ్ షాపు. ఇక్కడ కూడా వీళ్ళు కూడా బంగ్లాదేశ్ అనుకుంటారు మేబీ. ఇక్కడ చూడండి, క్లీనింగ్ 1 రీ, కార్ సర్వీసు రేట్స్ ఏ కార్కి ఎంత. కార్ క్లీనింగ్కి అయితే 1 రీలో, పాలిష్ అంటే కానీ 3, లైట్ పాలిష్ అయితే కానీ 1. ఇక్కడ ఎదురు కనబడుతుంది కదా జిమ్, దానిలో నేను జాయిన్ అయ్యాను. 3 మంత్స్కి వచ్చేసి 30 రియల్, 30 రియల్. 3 పంపేస్తుందండి. చిన్న ఎండ కాదు, వేడి. కార్లో నుంచి బయటకు వచ్చినా, ఇంట్లో నుంచి రూమ్లో నుంచి బయటకు వచ్చినా కొంచెం ఇట్లా ఎండలోకి వస్తే కన్నా మాడిపోతున్నాం, అంత వేడిగా ఉంది ఎండ. కరెంట్ బిల్లు, జిమ్లో జాయిన్ అయిపోయి ఇట్లా కార్ వాష్ చేసుకునేసి అన్నీ అయిపోయినాయి. ఇంటికి వెళ్తున్నాం. మీ ఉండే ఫ్లాట్ ఇదే.